హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గాస్ ఫ్యాషన్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు వీడియోలో నేను చాలా స్పెషల్ గా ఉండే చల్ల పునుగులు స్ట్రీట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా క్రిస్పీగా అలాగే లోపల నుంచి అయితే చాలా సాఫ్ట్ గా ఉంటాయి ఇవి. అలాగే చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. సో వీడియో స్టార్ట్ చేసేద్దాము. దీనికోసం ముందుగా నేను ఒక బౌల్లోకి 2 కప్పుల దోస బ్యాటర్ ని తీసుకుంటున్నాను. ఈ దోస బ్యాటర్ లో నేను కొంచెం అంటే ఒక 2 గరిటెల వరకు ఇడ్లీ పిండి కూడా కలుపుకున్నాను. చూడండి, దానివల్ల కొంచెం క్రిస్పీగా వస్తాయి. అలాగే దీంట్లో మనం బొంబాయి రవ్వ కూడా యాడ్ చేసుకుంటాము. 1-2 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ఇలా వేసేసుకున్నాక టేస్ట్ కి తగ్గట్లుగా సాల్ట్ అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. దోస పిండి కొంచెం ఫర్మెంట్ అయినది తీసుకోవాలి. రుబ్బిన తర్వాత 1-2 రోజులు అయిన తర్వాత మాత్రమే ఇది వాడుకోవడానికి మనకి వీలు పడుతుంది అనమాట ఈ పునుగులకి. సో ఇందులో నేను 2-3 టేబుల్ స్పూన్ల వరకు బీట్ చేసుకున్న కర్డ్ వేస్తున్నాను. మనం పుల్లటి మజ్జిగ కూడా వేసుకోవచ్చు, కానీ పిండి అనేది రన్నీగా అవ్వకుండా అంటే జారుడుగా అవ్వకుండా చూసుకోవాలి. ఈ పెరుగు వేసుకోవడం అనేది ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాల్లోపు మనం పునుగులు ప్రిపేర్ చేసుకుంటాము అనగా మాత్రమే కలుపుకోవాలి. ముందుగా వేసేసుకున్నాము అంటే ఎక్కువ ఫర్మెంట్ అయ్యి ఆయిల్ ఎక్కువ అబ్జార్బ్ చేసేసుకుంటుంది. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం మిక్సీ జార్లో నేను ఒక 5-6 పచ్చిమిర్చి వేస్తున్నాను పెద్దదే. అలాగే దానిలో చట్నీ పప్పు, వేపుడు పప్పు అంటాం కదా, అది కూడా వేసేసుకొని ఒక 1/2 కప్ వరకు తీసుకుంటున్నాను నేను అది. అలాగే కొబ్బరి ముక్కలు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. దీనిలోకి ఒక చిన్న అల్లం ముక్క అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము. ఇందులోనే కొంచెం జీలకర్ర అలాగే టేస్ట్ కి తగ్గట్లుగా సాల్ట్ వేసుకుందాము. గ్రీన్ చిల్లీస్ కూడా మీరు తినే స్పైస్ లెవెల్స్ కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. ఈ చల్ల పునుగుల్లోకి మనకి అల్లం చట్నీ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఆ రెసిపీ వీడియో కూడా నేను ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశాను. ఇక్కడ మీకు పిక్చర్ యాడ్ చేస్తున్నాను. అలాగే డిస్క్రిప్షన్ లో వీడియో లింక్ యాడ్ చేసి పెడుతున్నాను. ఆ వీడియో కూడా తప్పకుండా చెక్ చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను ఇక్కడ చట్నీని గ్రైండ్ చేసేసాను. కొంచెం సాఫ్ట్ గానే గ్రైండ్ చేసుకున్నాను నేను ఇక్కడ. బట్ మనకి స్ట్రీట్ స్టైల్లో వాళ్ళు ప్రొవైడ్ చేసే చట్నీ అయితే సేమ్ రెసిపీ, బట్ కొంచెం కచ్చాపచ్చాగా వాళ్ళు నూరుతారు. అదే రోట్లో నూరుకుంటే మాత్రం టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది యమ్మీగా. మనం పిండి రెడీ చేసుకున్నాం కదా పునుగుల కోసం, ఆ పిండిని చెక్ చేస్తున్నాను. అందులో కొంచెం కరివేపాకు తరుగు కూడా వేసాను. అలాగే కన్సిస్టెన్సీ జారుడుగా లేకుండా ఇలా ముద్దలా పడుతూ ఉంటే కనుక బ్యాటర్ అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయినట్లు. ఒకవేళ జారుడుగా ఉంటే కనుక 1-2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి యాడ్ చేసి కలుపుకోండి. నేను ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా రెడీ చేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కాక చెక్ చేస్తున్నాను కొంచెం పిండి వేసి. ఆ పిండి దానంతరం అది పైకి వస్తుంది అంటే కనుక ఆయిల్ కరెక్ట్ గా వేడైనట్లు. ఇప్పుడు నేను మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకొని కొంచెం కొంచెంగా పిండిని వదులుతూ చల్ల పునుగులు రెడీ చేస్తున్నాను. ఇక్కడ నేను పెద్ద కడాయే పెట్టుకున్నాను. అలాగే ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే వేసాను. అందుకని 20 నుంచి 25 పునుగుల వరకు నేను వేసుకున్నాను. ఇలా అన్ని పునుగుల్ని వేసుకున్న తర్వాత మనం గరిటతో వీటిని తిప్పుతూ వేపుకోవాలి. లేదు అంటే కనుక ఈవెన్ గా ఫ్రై అవ్వవు అనమాట. ఒక సైడ్ వైట్ గా ఉంటాయి. అలాగే ఇవి ఎక్కువసేపు ఫ్రై అవ్వక్కర్లేదు. లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మనం వీటిని తీసేసుకోవచ్చు. చక్కగా క్రిస్పీగా తయారవుతాయి అనమాట. అలాగే వీటిని మీడియం టు హై ఫ్లేమ్ లో ఉంచుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి, లేదంటే వెంటనే మాడిపోతాయి. సో వీటిని ఇలా కదుపుతూ చక్కగా ఫ్రై అవుతున్నాయి కదా, లైట్ గా వైట్ గా ఉన్న వాటిని అటు ఇటు తిప్పుతూ ఉండాలి రెగ్యులర్ గా. సో ఈవెన్ గా ఫ్రై అవుతాయి. వీటిని పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక సాయంత్రం పూట స్నాక్స్ గా ఇవ్వచ్చు. చాలా ఇష్టపడతారు పిల్లలు. అలా బయట నుంచి తెచ్చి స్ట్రీట్ స్టైల్ ఫుడ్ లాగా కాకుండా మనం ఇంట్లో ప్రిపేర్ చేసి పెడితే హెల్దీగా కూడా ఉంటుంది కదా. అలాగే వర్షాకాలంలో సాయంత్రం చల్లగా ఉన్నప్పుడు స్నాక్స్ లాగా పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తారు వీటిని. చూడండి ఎంత క్రిస్పీగా రెడీ అయినాయో. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ గా రెడీ అయ్యాక నేను తీసేస్తున్నాను. ఎక్సెస్ ఆయిల్ ని అబ్జార్బ్ చేసుకునేలాగా టిష్యూస్ మీద వేస్తున్నా నేను. నెక్స్ట్ మళ్ళీ వేసి నేను చూపిస్తున్నాను. ఇలాగా ఆయిల్ లో చిన్న చిన్న ముద్దలుగా వదులుకోవాలన్నమాట. వాటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యాక తీసేసుకుంటాము. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. సో తప్పకుండా ఇలాంటి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. చిన్ని చల్ల పునుగులు అయితే చాలా స్పెషల్ గా చాలా క్రిస్పీగా రెడీ అయిపోయాయి. చాలా ఈజీగా కూడా చేసుకున్నాం కదా. చూడండి, బయట నుంచి క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్ గా చక్కగా వేగింది మొత్తం. టేస్ట్ కూడా అలాగే అదిరిపోతుంది అనమాట. సో ఇంకా వీటిని మనం సర్వ్ చేసేసుకుందామా. దీన్ని ముందుగా నేను ఆ కొబ్బరి పప్పు చట్నీతో సర్వ్ చేస్తున్నాను. అలాగే అల్లం చట్నీ అలాగే ఆనియన్స్ తో అయితే కాంబినేషన్ సూపర్ ఉంటుంది. ఇక్కడ నేను ఆనియన్స్ అయితే సర్వ్ చేశాను. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మరొక ఎమ్మీ రెసిపీతో కలుద్దాం. బై బై.